హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఇలా చిన్న బొబ్బర్లతోటి కర్రీ అనేది చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. ఇవి వచ్చేసి చిన్న అలచంతలు అనమాట. అసలు నాన్ వెజ్ కూడా పనికిరాదండి కర్రీ ముందర, అంత టేస్ట్గా అయితే ఉంటుంది. జస్ట్ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అలసందల కర్రీని ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దామండి. దానికోసం ఇక్కడ అయితే నేను ఈ చిన్న బొబ్బర్లు ఉంటాయి కదా, వాటిని తీసుకొని ఉదయమే నానబెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న టీ గ్లాస్ దాకా అయితే నానబెట్టుకున్నాను. ఉదయం నానబెట్టుకుంటే మధ్యాహ్నం మనం వంట చేసుకునే టైం కల్లా చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఈ అలచందలన్నిటిని కూడా తీసేసుకోండి. మీరు కావాలంటే చిన్న కుండలో కూడా ఉడికించుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. తర్వాత ఈ గ్లాస్ తోటి తీసుకున్నానండి నేను అలచందలు. ఇదే గ్లాస్ తోటి 4 గ్లాసుల దాకా వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం చారులాగా ఉంటేనే బాగుంటుందన్నమాట, చాలా నచ్చుతుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నానండి. సాల్ట్ ఇక్కడ ఎక్కువగా వేసుకోవద్దు, తర్వాత అయినా చూసి వేసుకోవచ్చు అనమాట. తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల అలచంతలు ఉడికేటప్పుడు నల్ల కలర్ రాకుండా పచ్చగా ఉంటాయి. మనం చారు కూడా వాడుకోవడానికి మంచిగా ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టి కనీసం ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి అండి. మీరు కనుక బొబ్బర్లు నానబెట్టుకోకుండా డైరెక్ట్గా చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ వేసి 7-8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి జస్ట్ 5 విజిల్స్ మాత్రమే పెట్టానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను కదా, అందుకోసం అనమాట. 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. తర్వాత ఈ వాటర్ని అంతా వంపేయకుండా అలాగే పెట్టుకోండి. మనం గ్రేవీ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఈ వాటరే ఎక్కువ టేస్ట్ ఉంటుందన్నమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని ఒకసారి కలిపి కాస్త చిటపటమని వేగనివ్వండి. తర్వాత ఒక పెద్ద సైజు లేదా మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు అనేది కర్రీలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వీలైతే కాస్త ఎక్కువగా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ టమోటాలు అనేవి కూడా సాఫ్ట్గా మగ్గాలి అండి. కావాలనుకుంటే మూత పెట్టి మగ్గించండి. ఇక్కడ నేను మూత పెట్టి మగ్గించాను కదా. టమోటా ఉల్లిపాయ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి అండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోకపోతే కర్రీ అంతా కూడా అల్లం వాసన వస్తుంది. సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది మనం ముందు వేసుకున్నాం కదా, అక్కడ చూసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ సాల్ట్ వేసుకోండి. కావాలంటే తర్వాత అయినా ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న అలచందలు ఉన్నాయి కదా, సో వాటన్నిటిని కూడా వేసేసేయండి. అలచందలు వేసిన తర్వాత వాటర్ కూడా ఉన్నాయి కదండి, మనం ఉడకబెట్టుకున్న వాటరు, ఆ వాటర్ని ముందుగా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలపండి. మనకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం నీరంతా కూడా వేసేసానండి. ఎందుకంటే నాకు కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇది చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుందన్నమాట. సో అందుకనేసి మొత్తం వాటర్ వేసేసి మూత పెట్టేసి కనీసం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మళ్ళీ కూడా ఉడికించుకోవాలని అనుకోకండి. ఉడికేటప్పుడు ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా అయితే ఉడికిపోతుందో. సో ఈ విధంగా అయితే ఉడికించుకోవాలన్నమాట. నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా అయితే సరిపోతుందండి. కొంచెం నేను అలచందలు అనేది కొంచెం గ్రేవీ మంచిగా రావడం కోసము కొంచెం ఇలా గరిటెతో ఒత్తుతూ స్మాష్ చేశాను అనమాట. అలా చేయడం వలన ఎక్కువగా పప్పు లేకుండా కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా స్మాషర్ తోటి రుబ్బుకుంటే కొంచెం సరిపోతుందన్నమాట.
ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కర్రీ కూడా చాలా అంటే చాలా చక్కగా అయితే వచ్చిందండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక ఇంతేనండి, చూసారు కదా ఎంత చక్కగా ఉంటుందో. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీరు కావాలనుకుంటే ఏదైనా మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. ధనియాల పొడి, జీలకర్ర పొడి, వీటన్నిటిని కూడా అవేమీ వేసుకోకుండానే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదనమాట. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.